హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. వెల్కమ్ టు మిషన్ పోలీస్ పీవైక్యూ సిరీస్ సెషన్. మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో గత కొద్ది రోజులుగా పీవైక్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎలాబరేట్గా. మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ పీవైక్యూ సిరీస్ సెషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఈరోజు వచ్చేసి మనము ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. పేపర్ వచ్చేసి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2022లో మెయిన్స్ జరిగింది కదా మనకు. ఆ పేపర్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఇండియన్ హిస్టరీ అనేది ప్రతి పేపర్లో కూడా ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ జరిగినటువంటి 3 టైమ్స్ అండి. తెలంగాణలో మనకు 16లో వచ్చింది, 18లో వచ్చింది అండ్ 22లో వచ్చింది నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్. ప్రతి నోటిఫికేషన్లో చూడండి 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయండి ఇండియన్ హిస్టరీ. 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి సంవత్సరం కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ అలాగే తెలంగాణ హిస్టరీ కూడా అబ్జర్వ్ చేయండి. తెలంగాణ హిస్టరీలో కూడా అరౌండ్ 20 క్వశ్చన్స్ అండి. అరౌండ్ 20 క్వశ్చన్స్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి పోలీస్ ఎగ్జామినేషన్స్లో 20 నుంచి అరౌండ్ 40 నుంచి 50 క్వశ్చన్స్ హిస్టరీ నుంచి రిపీట్ అవుతున్నాయి. ఈ ఏరియా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటంటే ఇండియన్ హిస్టరీ అండి. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ ఫోకస్ చేయండి. ఈ రెండింటిలో కలిసి 40 నుంచి 50 క్వశ్చన్స్ అండి. 40 నుంచి 50 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. ఇండియన్ హిస్టరీ చూడండి. హూ ఇంట్రడ్యూస్డ్ నవరోజ్ ఫెస్టివల్ అంటుండే. నవరోజ్ ఫెస్టివల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్. ఇక్కడ మధ్యయుగం నుంచి వచ్చిందండి. మిడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. దీన్ని ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ నుంచి వచ్చింది. ఇలా ఢిల్లీ సుల్తానేట్స్ మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఢిల్లీ సుల్తానేట్స్లో కానీ మొఘల్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఫెస్టివల్ మీద అడిగాడు అంటే ఇక్కడ చూడండి ఆర్ట్ అండ్ కల్చర్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి నవరోజ్ ఫెస్టివల్ అంటున్నాడు. నవరోజ్ ఫెస్టివల్ ఎవరి పీరియడ్లో అనమాట. ఢిల్లీ సుల్తాన్ దర్బార్లో మొట్టమొదటిసారిగా నవరోజ్ పండుగను ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అన్నారు. ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ చూడండి ఇల్టుట్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, నెక్స్ట్ గ్యాజుద్దీన్ తుగ్లక్ ఇచ్చాడు. అయితే మనకు ఇలా ఢిల్లీ సుల్తాన్ల దర్బార్లో నవరోజ్ ఫెస్టివల్ ప్రవేశపెట్టినటువంటి సుల్తాన్ వచ్చేసి మనకి ఎవరంటే బాల్బన్ అండి. బాల్బన్ గుర్తుపెట్టుకోండి. బాల్బన్ మనకు బానిస వంశానికి చెందినటువంటి వాడు అనమాట. బానిస వంశానికి చెందినటువంటి వాడు బాల్బన్ వచ్చేసి మనకు ఒక 2 కొత్త సిస్టాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సిజ్జా అండి. ఒకటి సిజ్జా, దెన్ నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫైబోజా. ఇలా ఈ సిజ్జా అంటే సాష్టాంగ నమస్కారం అంటే. రాజు ఉంటారు, ఆ రాజుగారి కాళ్ళ ముందు ఇలా మనకు సాష్టాంగ నమస్కారం చేయాలి, దీన్ని సిజ్జా అంటాము. ఫైబోజా అంటే రాజుగారి యొక్క పాదాన్ని ఏదైతే ఉంటుందో ఆ పాదాన్ని కిస్ చేయాలన్నమాట. ఇది ఫైబోజా, సిజ్జా, ఫైబోజా అనేది సిద్ధాంతాలు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నవరోజ్ ఫెస్టివల్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే పార్సీ కమ్యూనిటీ అండి. నవరోజ్ ఫెస్టివల్ అనేది పార్సీ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మనకు భారత స్వాతంత్ర సమరోద్యమంలో ఎవరుంటే దాదాబాయి నవరోజీ ఉన్నారండి. దాదాబాయి నవరోజీ వచ్చేసి మనకు పార్సీ కమ్యూనిటీకి చెందినటువంటి పర్సన్. వీరు నవరోజ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ మనకు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన భారత ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో గుర్తించారండి. నవరోజ్ ఫెస్టివల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్ బేస్డ్. ఇలా ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఐడెంటిఫై ద ప్లేస్ రిటర్న్. ఐడెంటిఫై ద ప్లేస్ రిటర్న్ బై ద హర్షవర్ధనుడు అనమాట. హర్షవర్ధనుడు మనకు స్వయాన కింగ్ అండి. కింగ్ అండ్ పోయిట్ కూడా. ఇతను ఏ పీరియడ్ లో వచ్చాడంటే పోస్ట్ గుప్తాస్ పీరియడ్ అండి. గుప్తుల యుగం తర్వాత మనకు వచ్చినటువంటి రాజు ఎవరంటే హర్షవర్ధనుడు అండి. హర్షవర్ధనుడు కనౌజ్ ని సెంటర్ గా చేసుకొని రూల్ చేయడం జరిగింది హర్షవర్ధనుడు. ఇక్కడ మనకు హర్షవర్ధనుడు వంశం వచ్చేసి పుష్యభూపతి వంశం అండి. హర్షవర్ధనుడు వచ్చేసి మనకు పుష్యభూపతి వంశానికి చెందినటువంటి వాడు. ఇతను స్వయంగా కవి కాబట్టి ఇతను రచనలు చూడండి గుర్తుపెట్టుకోండి. కోడ్ వచ్చేసి పిఎన్ఆర్ అండి. పిఎన్ఆర్
ప్రియదర్శిని నాగానంద రత్నావళి. ఓకే, సో ప్రియదర్శిని నాగానంద రత్నావళి సో రాసినటువంటి ఇక్కడ సో ఇతను రాసినటువంటి బుక్స్ అండి. ఓకే, సో ప్రియదర్శిక, సో రత్నావళి, నాగానంద. ఓకే, సో ఇది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో ఇతని ఆస్థానంలో హర్షవర్ధనుని ఆస్థానంలో మనకు బాణుడు ఉంటాడండి. ఓకే, సో పోయెట్ వచ్చేసి మనకు బాణుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినడం జరిగింది. బాణుడు వచ్చేసి హర్షుని యొక్క చరిత్ర రాస్తాడండి. సో ఇది హర్ష చరిత్ర అనే బుక్ ఎవరు రాశారు అంటే హర్ష చరిత్ర. ఓకే, సో ఈ హర్ష చరిత్ర వచ్చేసి బాణుడు రాస్తాడండి. ఓకే, సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఇతడు బాణుడు ఇతని ఆస్థాన కవి, హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన కవి బాణుడు. హర్షవర్ధనుడు వచ్చేసి పుష్యభూపతి వంశానికి చెందినటువంటి వాడు. సో ఏ పీరియడ్లో వచ్చాడంటే సో మనకు పోస్ట్ గుప్తాస్ పీరియడ్లో. ఓకే, సో ద నెక్స్ట్ హర్షవర్ధనుడి పీరియడ్లో వచ్చినటువంటి మనకు చైనా ట్రావెలర్ ఎవరు అంటారండి. ఓకే, సో హుయాన్ సాంగ్ అండి. ఓకే, హుయాన్ సాంగ్ గుర్తుపెట్టుకోండి. మరి హుయాన్ సాంగ్ వచ్చినప్పుడు పాహియాన్ ఎవరి పీరియడ్లో వచ్చాడంటే పాహియాన్ వచ్చేసి రెండవ చంద్రగుప్తుడి పీరియడ్లో వచ్చినటువంటి చైనా ట్రావెలర్ ఎవరంటే పాహియాన్ అండి. ఓకే, సో పాహియాన్ హర్షవర్ధన్ పీరియడ్లో వచ్చినటువంటి వాడు హుయాన్ సాంగ్ అనమాట. ఓకే, చైనా ట్రావెలర్. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సో ద నెక్స్ట్ చూడండి. సో నేమ్ ద ఆఫ్ఘన్ లీడర్ హూ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ఓకే రాణా ప్రతాప్ సింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. ఓకే, సో హల్దీఘాట్ బ్యాటిల్ 1576లో జరిగింది హల్దీఘాట్ బ్యాటిల్. సో ఈ హల్దీఘాట్ బ్యాటిల్లో సో రాణా ప్రతాప్ సింగ్కు సహాయపడినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు ఎవరు అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో హసన్ ఖాన్ మేవాటి, సో హకీమ్ ఖాన్ సూర్, సో ద నెక్స్ట్ నజ్రుత్ షా, సో మునీం ఖాన్ అనమాట. ఓకే, హకీమ్ ఖాన్ సూర్ అనేతను మనకు సో ఇతనికి సహాయపడినటువంటి హల్దీఘాట్ యుద్ధం. ఓకే, సో ఇది మనకు మొఘల్స్ పీరియడ్లో కానీ సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు మొఘల్స్ పీరియడ్లో స్పెషల్గా మనకు కన్వ యుద్ధం కానీ చందేరి యుద్ధం కానీ సో 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ ఉన్నాయి కదా. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, 1556లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కానీ చందేరి యుద్ధం కానీ కన్వా యుద్ధం కానీ గోగ్రా యుద్ధం కానీ సో ఇలాంటి యుద్ధాల మీద సో కూడా ఫోకస్ చేయండి. సో ఇలా వార్ బేస్ చేసుకొని మనకు అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో ఎవరు ఏ సైడ్ ఉన్నారు, ఎవరెవరికి మధ్య యుద్ధాలు జరిగినాయి, ఏ సంవత్సరం, సో ఇలా అబ్జర్వ్ చేయండి. సో ద నెక్స్ట్ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ డస్ నాట్ హ్యావ్ సిటాడెల్ అంటున్నాడు. ఓకే, సిటాడెల్ లేనటువంటి సింధు నాగరికతకు సంబంధించినట్టు ఏ స్థలంలో సిటాడెల్ అనేది లేదు అంటున్నాడు. ఓకే, సో ఈ సిటాడెల్ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింధు నాగరికత మీద అంటే మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద ఈ క్వశ్చన్ వచ్చిందండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద సో ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద వచ్చింది ఈ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏంటంటే సిటాడెల్ అడిగాడు. ఓకే, సిటాడెల్ అంటే ఫోర్టిఫైడ్ వాల్ అండి. ఓకే, సో ఫోర్టిఫైడ్ వాల్ అంటే డిఫరెన్షియేషన్ చేసేవారు అప్పుడు కూడా. సో ఇప్పుడు సో ఏ విధంగా అంటే క్లాస్ డిఫరెన్షియేషన్ అనమాట. ఓకే, సో ఇలా అప్పర్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళంతా కూడా ఇటు సైడ్ ఉండేవాళ్ళు. సో లోయర్ క్యాస్ట్ లోయర్ క్లాస్ అనమాట. లోయర్ క్లాస్ అంటే ఇక్కడ అరిస్టోక్రాటిక్ అంటే అడ్మినిస్ట్రేటర్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ సో వీరందరూ కూడా ప్రీస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఒక సైడ్ ఉండేవాళ్ళు అనమాట. అంటే సో ఇక్కడ కామన్ పీపుల్ అందరూ కూడా ఒక సైడ్ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేస్తూ ఒక ఫోర్టిఫైడ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళిద్దరి మధ్య. సో ఇది వచ్చేసి మనకి దీన్ని సిటాడెల్ అంటామండి. ఓకే, సో సిటాడెల్. సో మరి అలాగే ఈ సిటాడెల్ అనేది సో ఇలా టౌన్ చుట్టూ కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు. సో దీన్ని ఏమంటామంటే సో దీన్ని దేని నుంచి అంటే ఫ్లడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనము సింధు నాగరికత అబ్జర్వ్ చేసినట్లయితే సింధు నది పరివాహక ప్రాంతం అనమాట. సింధు నది చుట్టూ ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి 5 ఉపనదులు సో జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లేజ్ అనమాట. అలాగే సరస్వతి నది అనమాట. సో ఇలా ఈ 7 కలిసి సప్త సింధు రీజియన్ అంటాం. సో తరచుగా మనకు ఫ్లడ్స్ గురవుతుంది కాబట్టి సో ఈ సిటాడెల్ని కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు సింధు ప్రజలు. మరి లేనటువంటి సో ఇలా సైట్ ఉన్నాయి సింధు నాగరికతలో హరప్ప కానీ కాలిబంగన్ కానీ మొహంజోదారో కానీ సో ఇలా చాలా సైట్స్ ఉన్నాయి. సుత్కజండర్, చన్హుదారో, లోతాల్, కాలిబంగన్. కానీ ఒకే ఒక్క సిటీలో సిటాడెల్ అనేది లేదండి. ఓకే, సో అది లేని నగరం ఏది అని అడిగాడు మనకు. సో ఇది వచ్చేసి చన్హుదారో గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా లేనిది సో మనకు ఎగ్జామినేషన్ పోల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సిటాడెల్ లేనటువంటి నగరం సింధు నాగరికతలో వచ్చేసి చన్హుదారో. సింధు నాగరికతకు తెలియనిటువంటి మెటల్ ఏంటిదంటే ఐరన్ అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఐరన్ అనేది తెలియదు. దెన్ నెక్స్ట్ వీళ్ళకి తెలియనిది ఏంటంటే షుగర్ కేన్ అండి. ఓకే, సో షుగర్ కేన్ తెలియదు. ఓకే, సో దెన్ నెక్స్ట్ పల్సెస్ తెలియవు. ఓకే, సో దెన్ నెక్స్ట్ హార్స్ అనేది కొన్నిసార్లు మనకు బోన్స్ దొరికినాయి అని చెప్తారు. సో ఇలా మీరు ఇవి అబ్జర్వ్ చేయండి సింధు నాగరికతకు తెలియనివి. ఓకే, సో ఇవి ఐరన్ అనేది తెలియదండి. కానీ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటాము. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్ అండి. ఓకే, సో కాపర్ ప్లస్ టిన్ సో దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటాం అనమాట. ఓకే, సో అప్పుడు ఐరన్ లేదు. సో ఇవి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు.
దెన్ నెక్స్ట్ చూడండి, సో ఇన్ విచ్ ఇయర్ ద సైమన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ అండ్ హూ అపాయింటెడ్. ఓకే, సైమన్ కమిషన్ అపాయింట్ చేశారంటున్నాడు. సో ఏ సంవత్సరంలో అపాయింట్ చేశారు, ఎవరు అపాయింట్ చేశారంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అండి. సైమన్ కమిషన్. ఓకే, సో సైమన్ కమిషన్ అనేది ఏంటి అంటే మనకు బ్రిటిషర్స్ అపాయింట్ చేసినటువంటి కమిషన్ 1927లో అండి. సో 1927లో బ్రిటిషర్స్ మనకు సో అపాయింట్ చేశారు. సో ఇందులో వచ్చేసి ఒక 7 మెంబర్స్ ఉంటారండి. ఓకే, 7 మెంబర్స్. దీనికి చైర్పర్సన్ వచ్చేసి సర్ జాన్ అండి. ఓకే, సో సర్ జాన్ సైమన్. ఓకే, సర్ జాన్ సైమన్ అనేది సో మనకి ఇక్కడ కమిషన్ చైర్పర్సన్ 7 మెంబర్స్తో కమిషన్ ఏర్పాటు చేశారు. ఆల్ వైట్ కమిషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి బ్రిటిషర్స్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్, దీన్ని ఆల్ వైట్ కమిషన్ అంటారు. అంటే అందరు కూడా ఇందులో మన ఇండియన్స్ లేరండి, అందరు కూడా బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి ఆల్ వైట్ కమిషన్ అంటారు. సో దీనికి చైర్పర్సన్ వచ్చేసి సర్ జాన్ మార్షల్. సో ఇది 1927లో భారతదేశానికి వచ్చిందండి. సో విజిట్ చేయడానికి వచ్చినప్పుడు భారతదేశం మొత్తం కూడా ఏంటంటే ఎవరైతే స్వాతంత్ర సమరంలో ఉన్నారో వారందరినీ కూడా సో వ్యతిరేకించారు ఈ కమిషన్ని. సో ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగిందండి. ఈ నిరసనలోనే మనకు లాలా లజపతి రాయ్ సో దెబ్బలు తిని చనిపోయాడండి. ఓకే, సో లాలా లజపతి రాయ్ చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఏదంటే సర్ జాన్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు జరిగినటువంటి హర్తాల్లో సో పోలీసు చేతుల్లో తిన్నటువంటి దెబ్బలకు గాను తర్వాత చనిపోయారండి. ఓకే, సో ఇయర్ వచ్చేసి మనకు 1927. ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్. దెన్ నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కింగ్స్ అండ్ దే టైటిల్స్ గివెన్. సో ఓకే, సో టైటిల్స్ అన్నాడు. సో ఇక్కడ కింగ్స్ ఇచ్చాడు, ఇక్కడ టైటిల్స్ ఇచ్చాడు. ఓకే, వారికి ఉన్నటువంటి టైటిల్స్ అనమాట. సో ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మెడివల్ ఇండియన్ హిస్టరీ రెండు కలిపాడండి. సో ఇక్కడ అశోక చూడండి, సో అశోక కానీ చంద్రగుప్త కానీ సో వీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చూస్తాము. సో మనకు రాజేంద్ర చోళుడు, ఔరంగజేబు వచ్చేసి మెడివల్ ఇండియన్ హిస్టరీ. ఓకే, సో వీరి నేమ్స్ అనమాట మనకు ఫ్రీక్వెంట్గా సో స్పెషల్గా ఇందులో ఉండేటువంటి ఏంటంటే సో మనకు అశోక గుర్తుపెట్టుకోండి. సో అశోక వచ్చేసి దేవానాం ప్రియదర్శిని అనమాట. అశోకుడి పేరు ఎక్కడ కూడా కనిపించదండి, కొన్ని చోట్లనే కనిపిస్తుంది మనకు అశోక ది గ్రేట్ వచ్చేసి మనకేంటంటే సో అశోకుడు మౌర్య వంశానికి చెందినటువంటి వాడు. సో అశోకుడు వచ్చేసి మౌర్య వంశంలో 3వ వ్యక్తి అండి. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసి మనకు అశోక వంశాన్ని మౌర్య డైనస్టీని స్థాపిస్తాడు. సో మౌర్య తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత బిందుసారుని కొడుకు వచ్చేసి అశోకుడు అనమాట. ఓకే, సో ఇక్కడ అశోకుడి పేరు ఏమని ఉంటుందంటే దేవానాం ప్రియదర్శిని అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ రాజేంద్ర చోళుడు అండి. సో చోళుడు వచ్చేసి ఇక్కడ ఇతని బిరుదు వచ్చేసి గంగైకొండ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఔరంగజేబు వచ్చేసి మనకు మొఘల్స్ పీరియడ్ లో ఉన్నటువంటి వాడు. సో ఇతను వచ్చేసి జిందాపీర్ అంటాం బిరుదు, ఔరంగజేబ్ బిరుదు వచ్చేసి జిందాపీర్ అంటాం. సో నెక్స్ట్ అబుల్ హసన్ తానిషా. ఓకే, సో అబుల్ హసన్ షా అనమాట. సో అబుల్ హసన్ కుతుబ్ షా వచ్చేసి ఇతను తానిషా అంటాం. ఓకే, సో మనకు శ్రీరామదాస్ మూవీలో చూస్తాం కదా. సో తానిషా ప్రభు కుతుబ్ షాహీస్ మన గోల్కొండ సామ్రాజ్యాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. సో అబుల్ హసన్ తానిషా. సో ఈ 7th నిజాం అనమాట, 7th పర్సన్ అనమాట, కుతుబ్ షా 7th కుతుబ్ షా. సో ఇతని పేరు వచ్చేసి తానిషా అనమాట. ఓకే, సో మనకు శ్రీరామదాస్ మూవీలో చూపిస్తారు కదా, శ్రీరామదాస్ని అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఇతను అబుల్ హసన్ తానిషా. దెన్ నెక్స్ట్ చంద్రగుప్త వన్ అనమాట. సో ఈ చంద్రగుప్త వన్ వచ్చేసి మహారాజాధిరాజా. ఓకే, సో ఇవి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో క్రోనాలజికల్లీ అరేంజ్ ద ఫాలోయింగ్ వార్స్ అన్నాడు. ఓకే, సో వార్స్ అడిగాడు. సో ఇక్కడ చూడండి మనకి హిస్టరీలో కొన్ని వార్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇలా వార్స్ ఒకసారి ఇలా క్రోనాలజికల్గా అడిగినప్పుడు సో ఈ డేట్స్ అండ్ ఇయర్స్ అన్నీ కూడా లేకున్నా కానీ సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ జరిగినటువంటి వార్స్ ఏంటంటే కర్ణాటిక్ వార్స్ అండి. ఓకే, సో ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటాం. కర్ణాటిక్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటక కాదండి. సో కర్ణాటిక్ అనేది రీజియన్ ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉంటుందండి. ఓకే, సో తమిళనాడులో ఒక చిన్న ఏరియా, సో అదే కర్ణాటిక్ అనమాట. అక్కడ జరిగినటువంటి యుద్ధాలే కర్ణాటిక్ వార్స్ అంటామండి. ఓకే, సో ఇవి ఫస్ట్ జరిగినాయి. మన తర్వాత మనకు అక్కడి నుంచి బెంగాల్కి వెళ్ళారు. సో ఓకే బ్రిటిషర్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు బెంగాల్లో జరిగినటువంటి యుద్ధాలు వచ్చేసి ఫ్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం. సో ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు మైసూర్ వారు. ఓకే, సో ఇక్కడ మైసూర్ అనేది కర్ణాటకలో ఉంటుంది. ఆ తర్వాత మనకు మరాఠా వారు. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మనకు సిక్ వార్స్ కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఓకే, సో ఇలా ఒక ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి రఫ్గా. సో దీని ద్వారా మనకు ఫస్ట్ జరిగిన ఏంటి మనకు కర్ణాటిక్ వార్స్, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కర్ణాటిక్ వార్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫ్లాసీ యుద్ధం తర్వాత జరిగింది, బక్సర్ తర్వాత జరుగుతుంది, మైసూర్ తర్వాత జరుగుతుంది. ఫస్ట్ మనకు
మనకు కర్ణాటిక్ వార్ అనేది ఫస్ట్ జరిగింది, రైట్. సో దట్ మనకి ఇక్కడ ఆప్షన్ అనేది సింపుల్గా మనకి ఎలిమినేట్ చేసాము. సో సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో దట్ ఇక్కడ సి అనేది, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది 1757లో జరుగుతుంది. 1757లో మనకు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగింది ప్లాసీ యుద్ధం బెంగాల్లో. ఓకే, సో ఇది ఫస్ట్ జరుగుతుంది 1757లో. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి మనకు 1764లో అండి. ఓకే, 1764లో బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం. ఓకే, సో మీర్ కాసింకి, సో ఇక్కడ మనకు ఢిల్లీ, సో మనకు మొఘల్ చక్రవర్తికి, సో ద నెక్స్ట్ అవధ్ నవాబ్కి మధ్య జరిగి ఈ ముగ్గురు ఒక కూటమి, సో ద నెక్స్ట్ బ్రిటిషర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి సెకండ్ కర్ణాటిక్ వార్ అన్నాడు. సెకండ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి 1749 to 53 అండి. ఓకే, సో 54, సో ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది సెకండ్ కర్ణాటిక్ వార్. సో ఇలా మనకు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి మనకి ఏంటంటే 1769 అండి. ఓకే, సో ఇలా ఈ వార్స్ అనేవి ఇయర్స్ లేకపోయినా కూడా ఒక రఫ్ ఐడియాతో ఇలా గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మీకు కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో అశోక రాక్స్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ ప్లేసెస్ లొకేటెడ్ అంటున్నాడు. ఓకే, సో ప్లేసెస్ ఇచ్చాడు. సో ఇక్కడ రాక్స్ ఇన్స్క్రిప్షన్స్ మనకి 13 రాక్ ఎడిక్స్ ఇచ్చాడు. ఓకే, సో అవి గుర్తుపెట్టుకోండి కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్లేసెస్లో ఉన్నాయి. సారీ. నెక్స్ట్ చూడండి. సో ధౌలి, ఎర్రగుడి, సో గిర్నార్, కల్సి అనమాట. సింపుల్గా మనకు తెలుగు స్టేట్స్లో ఉన్నది ఓన్లీ వన్ వచ్చేసి ఎర్రగుడి. ఎర్రగుడి వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉంటుందండి. సో కర్నూలు డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. గిర్ వచ్చేసి గిర్ ఫారెస్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకు, గిర్ నేషనల్ పార్క్ వచ్చేసి గుజరాత్లో ఉంది. సో ఓకే, సింపుల్గా సో ఇలా గుర్తుపెట్టుకోండి. జూనాగఢ్ గిర్స్. సో ద నెక్స్ట్ వచ్చేసి కల్సి అండి. ఓకే, సో కల్సి వచ్చేసి మనకి ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఉందండి. కల్సి వచ్చేసి ఉత్తరాఖండ్, ధౌలి వచ్చేసి ఒడిస్సా. ఓకే, సో ఇక్కడ మనకు యక్షిణి శిల్పాలు ఎక్కువ ఉంటాయండి. సో ఒడిస్సాలో ధౌలి దగ్గర యక్షిణి శిల్పాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకు ఈ ప్లేసెస్ అండి. ఓకే, సో 13 రాక్ ఎడిక్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈస్ట్ వన్, వెస్ట్ వన్, సౌత్ వన్, ఇలా సో పర్టికులర్గా స్టేట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి. సో ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అబౌట్ ద వర్ధమాన మహావీర అన్నాడు. ఓకే, సో వర్ధమాన మహావీరుడు గురించి అంటే బుద్ధిజం కానీ జైనిజం కానీ అండి. ఓకే, సో ఇక్కడ మనకు ఐవీసీ మీద క్వశ్చన్స్ వచ్చింది, రిగ్వేదిక్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో బుద్ధిజం, జైనిజం, మౌర్యాస్, గుప్తాస్ అంటే నేను ఏం చెప్తానంటే సో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలనేది సో గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకు ఐవీసీ మీద డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ తర్వాత బుద్ధిజం, జైనిజంలో డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుందండి. సో ఇక్కడ ఇది వచ్చేసి జైనిజం అనమాట. జైనిజం వచ్చేసి మనకు సో 24వ తీర్థంకరుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు. ఓకే, అతని గురించి రాంగ్ పేరు అడిగాడు. సిద్ధార్థ వచ్చేసి ఫాదర్ ఆఫ్ మహావీరుడి ఫాదర్ వచ్చేసి సిద్ధార్థ. త్రిశల వచ్చేసి మదర్, రైట్. సో ఇక్కడ ది నెక్స్ట్ యశోద వచ్చేసి సో వైఫ్. ఓకే, సో ది నెక్స్ట్ జమాలి వచ్చేసి కజిన్ ఆఫ్ మహావీర అన్నాడు. అంటే సో కజిన్ కాదండి ఇక్కడ. సో ఇతను వచ్చేసి సన్ ఇన్ లా అనమాట, అల్లుడు. జమాలి వచ్చేసి అల్లుడు అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకు రాంగ్ పేరు. మనకు జైనిజం అనమాట 6వ శతాబ్దంలో ఏర్పడినటువంటి ఒక మేజర్ ఆవిర్భవించినటువంటి మతం వచ్చేసి జైన మతం. ఈ జైన మతంలో సో ఏ లాంగ్వేజ్లో అంటే ప్రాకృతం అండి. ఓకే, సో ప్రాకృత లాంగ్వేజ్లో సో ఉంటుంది ఇది. మీరు ఇక్కడ ఈ జైనిజం గురించి ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, The next చూడండి. So at which place Maratha ruler Shambhaji, okay, so along with this prime minister, okay, so Kavi Kalash arrested by the Mughals in 1689. Okay, so మొఘళ్ళు కవి కలాష్ని ఏ ప్లేస్లో అరెస్ట్ చేశారు అంటున్నారు. రాయ్గర్, రాజ్పూర్, ఓకే, సంగమేశ్వర్, ఓకే, బహదూర్గర్. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసి సంగమేశ్వర్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకు సంగమేశ్వర్లో అరెస్ట్ చేశారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే, The next చూడండి. Which Mughal emperor made Portuguese rulers angry by the welcoming the East India Company? So East English Captain Hawkins అన్నమాట. ఓకే, ఏ మొఘల్ రాజు ఆంగ్లేయులు కెప్టెన్ హాకిన్స్ కు స్వాగతం పలికి పోర్చుగీస్ పాలకుల ఆగ్రహానికి కారణమయ్యాడు అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనకు పోర్చుగీస్లు వచ్చారు. మన భారతదేశానికి వ్యాపారం చేయడానికి ఎవరు వచ్చారు అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, రైట్. ఓకే, 1498లో అండి. ఓకే, సో 1498లో మేలో వచ్చేసి మనకు ఎవరు, సో వాస్కోడి గామా. ఓకే, సో పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మనకు వాస్కోడి గామా అనమాట. ఓకే, సో అయితే ఇలా బ్రిటిషర్స్ ఎవరిని వెల్కమ్ చేశారంటే
ఇంగ్లీష్ క్యాప్టెన్ హాకిన్స్ వచ్చేసి ఎవరు అంటే ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేయండి. సో మహియాలుద్దీన్ మెహమ్మద్, సో జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, సో మహమ్మద్ బిన్ తుగ్లక్, సో ది నెక్స్ట్ మీర్జా నూరుద్దీన్ మహమ్మద్ సలీం. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. తుగ్లక్ అన్నాడు, సో ఢిల్లీ సుల్తానేట్ల పీరియడ్లో రాలేదండి. సో దట్ మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. సో అక్బర్ అయిన ఉండాలి, సో మహమ్మద్ దీన్, సో మహమ్మద్, ది నెక్స్ట్ వచ్చేసి సలీం అనమాట. సలీం వచ్చేసి మనం ఎవరిని అంటామంటే జహాంగీర్ అండి. ఓకే, సో జహాంగీర్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి సలీం పేరు వచ్చేసి జహాంగీర్ అనమాట. మనకు ఆన్సర్ వచ్చేసి జహాంగీర్. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పర్గనా అనమాట. ఓకే, సో హూ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పర్గనా డ్యూరింగ్ ద షేర్షాస్ పీరియడ్. షేర్షా ఎవరి పీరియడ్లో వస్తారంటే సో మనకు మొఘల్స్ రూల్ చేస్తున్నప్పుడు షేర్షా అనేది సో రూల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి షేర్షా. ఓకే, ఫౌజార్, అమీల్, మగ్దుమ్, సో ద నెక్స్ట్ షిక్దార్ అనమాట. ఓకే, ఈ షేర్షా కాలంలో పర్గనా యొక్క అధికారి ఎవరంటే షిక్దార్. ఇతను ఏంటంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తాడు, ఆఫీసర్ అనమాట. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తాడు. ఇతను అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే సో ఒక్కొక్క శాఖని ఒక్కొక్కరికి ఇచ్చేవాడు అనమాట. ఓకే, ఆఫీసర్గా. సో అలా అనమాట. గ్రాండ్ ట్రంక్ రోడ్స్ వేసినటువంటి వ్యక్తి ఎవరంటే షేర్షా అనమాట. షేర్షా వచ్చేసి మనకు సూర్ డైనస్టీకి చెందినవాడు. ఇతని సమాధి వచ్చేసి మనకు బీహార్లో ఉంటుందండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. షేర్షా అనేది సూర్ డైనస్టీకి చెందినవాడు. సో మొఘల్స్లో మనకు రూల్ చేసినటువంటి వ్యక్తి షేర్షా. ఓకే, సో ఇలా సూర్ డైనస్టీకి చెందినవాడు. ఇతను రూపాయ సో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి, గ్రాండ్ ట్రంక్ రోడ్డు సో పెట్టినటువంటి వ్యక్తి. సో ఇవి మేజర్గా అబ్జర్వ్ చేయండి. Then next, identify the so events this happened during the Indian freedom movements. Arrange them in the chronological order. So ఇలా ఆర్డర్స్ ఇచ్చారు. సో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఇయర్ డెఫినెట్గా సో సరౌండింగ్ తెలిసి ఉండాలండి. ఓకే, సో జలియన్ వాలాబాగ్ చూడండి. సో మనకి ఎప్పుడు జరిగిందంటే సో మనకి 1919లో జరిగిందండి. ఓకే, సో 1919లో జరిగింది. సో ఇది జలియన్ వాలాబాగ్. సో ఇక్కడ జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో బ్రిటిషర్స్ కాల్చి చంపించారు. సో జనరల్ ఓ డయ్యర్ చాలా మందిని చంపడం జరిగింది. పంజాబ్లోని అమృత్సర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు జలియన్ వాలాబాగ్. సో ది నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ రీచ్ టు జపాన్ ఫర్ హెల్ప్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటున్నాడు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు రీచ్ అయ్యారంటే 1943 అండి. ఓకే, సో 1943లో రీచ్ అయ్యారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో ది నెక్స్ట్, దండి మార్చ్ బై ద మహాత్మా గాంధీ అంటున్నాడు. ఓకే, సో సాల్ట్ సత్యాగ్రహ దండి ప్లేస్లో, గుజరాత్లోని దండి ప్లేస్లో స్టార్ట్ చేశారు. ఇయర్ వచ్చేసి మనకు 1930 అండి. ఓకే, దీన్ని సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటాము, సాల్ట్ సత్యాగ్రహం అంటాము, దండి మార్చ్ అంటాము. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గాంధీజీ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం. ది నెక్స్ట్, చంపారణ్ సత్యాగ్రహ బై మహాత్మా గాంధీ అనమాట. మహాత్మా గాంధీ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవ్మెంట్ వచ్చేసి చంపారణ్ సత్యాగ్రహ బీహార్లోని చంపారణ్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. సో బీహార్లో ఇక్కడ మనకు చంపారణ్ సత్యాగ్రహ వచ్చేసి 1917 అండి. ఓకే, సో ఇయర్ గుర్తుపెట్టుకోండి 1917. ది నెక్స్ట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ బై గాంధీజీ. ఓకే, సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు గాంధీజీ అంటే 1942 అండి. 1942లో క్విట్ ఇండియా, ఇండియాను వదిలి వెళ్ళండి అని బ్రిటిష్ వారికి ఎగనెస్ట్గా చేసినటువంటి ఉద్యమం అండి క్విట్ ఇండియా మూవ్మెంట్. సో డూ ఆర్ డై అనే సిద్ధాంతాన్ని సో ఇదే మూవ్మెంట్లో ఇచ్చినటువంటి వ్యక్తి మనకు మహాత్మా గాంధీ. ఓకే, సో ఇది 1942 ఆగస్ట్ 8 అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వేర్ హ్యాంగ్డ్ సో ఇన్ లాహోర్ జైల్ అంటున్నాడు. ఏ ఇయర్లో అంటే సో 1931లో అండి. ఓకే, సో 1931లో మనకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరు ముగ్గురు కూడా ఉరిదీయబడ్డారు. ఓకే, సో బ్రిటిషర్స్ చేత. ఓకే, సో ఇవి మనకు క్రోనాలజికల్ ఆర్డర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 1917 ఉంది. ఓకే, సో 1917 అంటే సో డి వచ్చేసి మనకు ఫస్ట్ ఆన్సర్ ఉండాలి. సో ఫస్ట్ డి ఉండాలి. సో దట్ మనకు సింపుల్గా ఎలిమినేట్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఏ, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో ఆ తర్వాత సి. ఓకే, సో ఏ, సి, దట్ సో దట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సో మేజర్గా మీకు ఏదైనా సో క్లారిటీ లేకపోయినా కూడా కొన్ని ఇలా క్రోనాలజికల్ ఆర్డర్ మీద సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి. సో కొన్ని సో మూమెంట్స్ ఒక 10 to 20 మూమెంట్స్ అనేవి సో ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏ ఇయర్ ఎక్కడ జరిగినాయి, ఏ ప్లేస్లో జరిగినాయి, ఎందుకు ఆపారు, సో ఓకే, సో ఇలా ఎప్పుడు స్టార్ట్ అయింది, సో దాని యొక్క మోటో ఏంటి, సో దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, సో ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది, సో ఓకే ఇలా మీరు అబ్జర్వ్ చేయండి. సో ద నెక్స్ట్ చూడండి, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రిగ్వేద అన్నాడు. ఓకే, సో రిగ్వేదం గురించి అంటే సో ఇక్కడ మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి అండి, వేదాల నుంచి అడిగాడండి. సో వేదిక్ సివిలైజేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి రిగ్వేదిక్ కవరింగ్ సో 1028 టైమ్స్ 10 సో 10,560 మంత్రాస్ అండ్ 74,000 వర్డ్స్ అంటున్నాడు. ఓకే, సో ఇవి రైట్స్ ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయండి. ఓకే, సో 10 మండలాలు ఉంటాయి. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద జాగ్రఫికల్ నాలెడ్జ్ ఆఫ్ రిగ్వేదిక్స్ ఆర్యన్స్ డస్ నాట్ సీన్ టు హ్యావ్ ఎక్స్టెండ్ బిహైండ్ ద యమునా రివర్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ యమునా రివర్
రివర్ని సో దాటి వెళ్ళలేదు అంటున్నాడు వాళ్ళకు జాగ్రఫికల్గా. సో ది నెక్స్ట్ మెనీ హైమ్స్ ఇన్ ది ఋగ్వేద అడ్రస్ ద శివ అంటున్నాడు. శివ ఎక్కడ కూడా మనకు వర్డ్ లేదు, కానీ రుద్ర ఉందండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రుద్రుడు అన్న శివుడు అన్న ఓకే. సో దట్ ఇక్కడ ఇది రైట్ అవుతుంది. సభా సమితి ఓకే, సభా సమితి అండ్ విధాత. ఓకే, సభా సమితి అండ్ విధాత అనేది సో ద ట్రైబల్ అసెంబ్లీస్ వేర్ ఎగ్జిస్టెడ్ అండ్ కంట్రోల్డ్ బై ద పవర్స్ ఆఫ్ ద కింగ్స్ అంటున్నాడు. ఓకే, సో మనకి ఇది మనకి 16 మహాజనపదస్లో కూడా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి వేదిక్ సివిలైజేషన్లో ఉన్నటువంటి సో ట్రైబల్స్ అనమాట, సభా సమితి విధాత అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వన్ రిగ్వేదిక్ రైట్. రిగ్వేదిక్లో 1028 శ్లోకాలు ఉంటాయి, గాయత్రి మంత్రం ఉంటుంది, దీంట్లో శివుడి గురించి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి గంగా నది గురించి, గంగా నది ఒకసారి, యమున నది 3 సార్లు. ఓకే, సో ఇలా ఓంకారం ఉంటుంది, సో ఇలా అన్ని ఉంటాయి. రుద్ర అనే వర్డ్ ఉంటుంది, అగ్ని, వరుణ, రుద్ర ఇవన్నీ ఉంటాయి. ఓకే రైట్, సో దట్ మనకి ఇది రైట్ అవుతుంది. ద జాగ్రఫికల్ నాలెడ్జ్ అనేది, జాగ్రఫికల్ నాలెడ్జ్ చూడండి, సప్త సింధు అండి, గుర్తుపెట్టుకోండి, సప్త సింధు రీజియన్ గురించి ఉంటుంది, వీళ్ళు కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సప్త సింధు రీజియన్ అంటే ఏంటి, సింధు నది 1, సో +5 సింధు నది ట్రిబ్యూటరీస్ +1 సరస్వతి. సో దట్ మనకి ఇవన్నీ కూడా 7 రివర్స్ అవుతాయి, దీన్ని సప్త సింధు నది అంటామండి. ఓకే, సో ఇది చూడండి, సో దట్ మనకి ఇది రాంగ్. సో ద నెక్స్ట్ మెనీ హైమ్స్ ఋగ్వేద అడ్రస్ ద శివ అనే వర్డ్ లేదు, కానీ రుద్ర అనమాట. ఓకే, సో రుద్రుడు అంటే ఎవరు, శివుడే అండి. సో దట్ మనకి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ సభా సమితి విధాత. సభ అంటే ఎల్డర్స్ హౌస్ అండి. ఓకే, సో మనకి ఇప్పుడు సభ మీన్స్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు రాజ్యసభ లాగా, అంటే ఎల్డర్స్ హౌస్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ ఇది లోక్సభలా ఉంటుంది. సో విధాత అంటే రిలీజియస్ అనమాట. ఓకే, రిలీజియస్ కానీ సో ఇలా స్పెషల్ పర్పస్లో ఆర్గనైజ్ చేసేదే విధాత. ఓకే, సో ఇవి మనకు అప్పుడున్నటువంటివి అనమాట. ఓకే, సో దట్ మనకు రాంగ్ ఆప్షన్ వచ్చేసి సో సెకండ్ వన్. నెక్స్ట్ చూడండి, సో ఐడెంటిఫై ద డాన్సింగ్ స్టైల్ మ్యాచ్ ద ఆరిజినేటెడ్ స్టేట్ అంటున్నారు. ఓకే, సో డాన్సింగ్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో ఓకే, సో ఇలా అబ్జర్వ్ చేయండి, దండారి, చౌ, బిహు, యక్షగాన, సో దేఖని అనమాట. ఓకే, సో మనకు యక్షగానం వచ్చేసి మనకు కర్ణాటక అండి, యక్షగానం కర్ణాటక. సో ది నెక్స్ట్ బిహు డ్యాన్స్ వచ్చేసి అస్సాం, బిహు ఫెస్టివల్ ఉంటుంది. సో ది నెక్స్ట్ చౌ డ్యాన్స్ అనేది సెమీ క్లాసికల్ డ్యాన్స్ అండి. క్లాసికల్ డాన్సెస్ వచ్చేసి మనకు భారతీయ సంగీత నాటక అకాడమీ అనేది గుర్తిస్తుంది. సో మన భారతదేశంలో వచ్చేసి 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. చౌ అనేది సెమీ క్లాసికల్ డాన్స్. ఓకే, చౌ అనేది మనకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అండి. చౌ అనేది సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అనమాట. ఓకే, వెస్ట్ బెంగాల్. సో ద నెక్స్ట్ మనకు చూడండి, సో ధేక్ని అనే గోవా, సో దండారి అనేది తెలంగాణ. ఓకే, సో ఇవి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సో ఈ అనేది 3 ఉండాలి, సో అన్నిట్లలో ఉంది. ఓకే, సో ఏ అనేది 4 ఉండాలి, సో అన్నిట్లలో ఉంది. సో దట్ మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి చౌ వచ్చేసి వెస్ట్ బెంగాల్ చూడండి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. సో ద నెక్స్ట్ థర్డ్ వన్ బిహు వచ్చేసి అస్సాం ఉండాలి. సో దట్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, గర్బా, సో దాండియా, సో కల్బేలియా, సో ఇలాంటి డాన్సెస్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా తమాషా, దెన్ నెక్స్ట్ సో భూతకోలా. ఓకే, సో ఇలాంటి డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ అండ్ ఫోక్ డాన్సెస్, బిహు కానీ సో ఇలాంటి డాన్సెస్ మీరు ఒకసారి ఫోకస్ చేయండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కింగ్స్ అండ్ దేర్ రిజిమ్, క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చాడు. సో కింగ్స్, కళింగ వార్ బై అశోక, సో రిజల్టెడ్ మోర్ దెన్ 1 lakh డెత్ అనమాట. ఓకే, సో కళింగ వార్ జరిగింది ఎప్పుడు అంటున్నాడు. సో చంద్రగుప్త మౌర్య సో రూల్ చేశాడు అంటున్నాడు. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ స్టార్టెడ్ యాజ్ ఎ ఎంపరర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years అంటున్నాడు. సో ద నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ క్యాప్చర్ ద ఫోర్ట్రెసెస్ ఉదయగిరి, సో కొండవెల్లి అండ్ కొండవీడు. సో ద నెక్స్ట్ వచ్చేసి శివాజీ క్యాప్చర్ తోర్నా ఫోర్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ జరిగింది ఏంటంటే చూడండి, సో ఫస్ట్ మౌర్యన్స్ వస్తారు, ఆ తర్వాత మొఘల్స్ వస్తారు. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. మొఘల్స్ పీరియడ్లోనే కాంటెంపరీగా మనకు ఔరంగజేబ్ పీరియడ్లో సో మనకు ఇక్కడ శివాజీ ఉంటారు. రైట్, సో ఎందుకంటే శివాజీని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఔరంగజేబ్. రైట్, సో అది గుర్తుపెట్టుకోండి. సో ది నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మౌర్యన్స్ అనమాట. ఓకే, సో ఇలా మౌర్యన్స్ గుర్తుపెట్టుకోండి. మౌర్యన్స్లో మౌర్య వంశ స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ అవుతుంది. సో చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుని కొడుకు అశోకుడు అనమాట. ఓకే, సో అశోకుడు మనకు కళింగ యుద్ధం చేస్తాడు 326 AD. ఓకే, సో ఇది సెకండ్ అవుతుంది. ద నెక్స్ట్ వచ్చేసి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనమాట. ఓకే, సో ఇది సో థర్డ్ వన్ అవుతుంది. సో ద నెక్స్ట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ సంవత్సరాలు అంటే 15 అండి. ఓకే, 15, 55, 56 అండి. ఓకే, సో ఇలా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అప్పుడు సో అక్బర్ 13 ఏళ్ల సంవత్సరానికి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ చూడండి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి 15 అనమాట. ఓకే, సో 15, 16 సో ఈ పీరియడ్లో. సో ద నెక్స్ట్ ఇది తర్వాత అనమాట. సో దట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత కళింగుడు. సో ఓకే, సో BA ఉండాలి.
వాడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బిఏ. సో ది నెక్స్ట్ సి అనేది జలాలుద్దీన్ మహమ్మద్. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి బిఏ డి అండి. ఓకే, సో డి వస్తుంది, డి తర్వాత సి వస్తుంది, సి తర్వాత ఈ వస్తుంది. ఓకే, సో ఇది సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ చూడండి. సో ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అంటే సో ఈ రాంగ్ పేర్స్ ఇవన్నీ కూడా అసోసియేషన్స్ అండి. ఓకే, సో మనకు 1885లో 1885వ సంవత్సరంలో ఐఎన్సి ఫామ్ అయిందండి. ఓకే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు స్థాపించారంటే ఏవో హ్యూమ్ అండి. ఓకే, సో ఏవో హ్యూమ్ స్థాపించారు. దీని మొట్టమొదటి సమితి వచ్చేసి 72 మెంబర్స్తోని సో బాంబేలో జరిగింది. దీనికి ఈ అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఉమేష్ చంద్ర బెనర్జీ అండి. ఓకే, సో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. ఓకే, సో ఇలా మనకు 1885వ సంవత్సరంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు. ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ సమ్మిట్ జరుగుతాయి. మనకి ఈ యాన్యువల్ సమ్మిట్ మీద క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే 1917లో వచ్చేసి మనకు అనిబిసెట్ మొట్టమొదటి అధ్యక్షత వహించినటువంటి మహిళ ఎవరంటే అనిబిసెట్, 1917 కలకత్తా సెషన్. సో కాన్పూర్లో వచ్చేసి 1925లో ఇండియన్ ఉమెన్ సరోజిని నాయుడు. ఓకే, సో ఇతను వచ్చేసి 17లోనేమో ఫస్ట్ ఉమెన్ అంటే అనిబిసెంట్. ఓకే, సో ఆ తర్వాత ఇండియన్ ఉమెన్ అంటే సరోజిని నాయుడు అండి. ఓకే, సో ఇలా మనకు అబ్జర్వ్ చేయండి. ఐఎన్సి, ఈ ఐఎన్సి కన్నా ముందు ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటంటే సో ఇవన్నీ అండి. ఓకే, సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ వచ్చేసి గాజుల లక్ష్మీనారాయణ చెట్టి గారు స్థాపించారు. సో ఓకే, దట్ ఇది రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఇది కూడా రైట్ అవుతుంది, వెస్ట్ బెంగాల్. సో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ వచ్చేసి సో ఏంటంటే మనకు దాదాబాయి నౌరోజీ. ఓకే, సో ఇది రైట్. ద నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ వచ్చేసి సో ఇక్కడ కాదండి, సో బాలగంగాధర్ తిలక్ కాదు. ఓకే, సో ఇక్కడ ఎవరంటే కేటీ తిలక్, బద్రుద్దీన్ త్యాబ్జీ, సో ఫిరోజ్ షా మెహతా. ఓకే, సో వీరి ముగ్గురు కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనమాట. ఓకే, సో ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, సో తిలక్ అనమాట. ఓకే, సో వీళ్ళందరూ కూడా సో స్థాపించినటువంటిదే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఓకే, సో ఇలా 1885 మీద క్వశ్చన్ వస్తే సో ఈ ఏరియాస్లో యాన్యువల్ సమ్మిట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో సో ఇక్కడ ఫస్ట్ ముస్లిం ఎవరు, సో ఇక్కడ ఎవరెవరు, సో మనకు దాదాబాయి నౌరోజీ వచ్చేసి 3 సార్లు అధ్యక్షత వహించారండి. ఓకే, సో ఈ ఐఎన్సీ సెషన్స్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ ముస్లిం, సో ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ మెన్. సో ఇలా మనకు ఈ క్వశ్చన్స్ ఈ ఐఎన్సీ సెషన్స్ మీద జరుగుతాయి. లేదంటే సో దీనికి ముందు ఏర్పడినటువంటి అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ అసోసియేషన్స్ ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరం, లేదా క్రోనాలజికల్ ఆర్డర్. ఓకే, సో ఈ ఏరియాస్ ఫోకస్ చేయండి. సో ద నెక్స్ట్ చూడండి. సో నేమ్ ద ఫస్ట్ విజయనగర రూలర్ హూ బోర్ ఇంపీరియల్ టైటిల్ ఆఫ్ మహారాజాదిరాజా. ఓకే, సో బిరుదును ధరించినటువంటి మొదటి విజయనగర సామ్రాజ్యం. ఓకే, విజయనగర సామ్రాజ్యాన్ని రూల్ చేసినటువంటి వంశాలు ఎన్ని అంటే చూడండి, ఒక 4 వంశాలు. ఓకే, చూడండి, సంగమ, సాలువ, సో తులువ, దెన్ నెక్స్ట్ వచ్చేసి అరవీడు. ఓకే, సో ఇలా మనకు 4 డైనస్టీస్ అనేది స్థాపించడం జరిగింది. ఓకే, విజయనగరాన్ని రూల్ చేశారు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి మనకు తులువ వంశానికి చెందినటువంటి వాడు అనమాట. ఓకే, సో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, సో శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి మనకు తులువ వంశానికి చెందినవాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ది నెక్స్ట్ వచ్చేసి మనకు విజయనగర సామ్రాజ్యం అనగానే ఎవరు స్థాపించారు అంటే హరిహర రాయ. ఓకే, సో హరిహర రాయ, దెన్ నెక్స్ట్ బుక్కరాయ. ఓకే, సో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే హరిహర రాయ, బుక్కరాయ. సో ఫస్ట్ వన్ హరిహర రాయ, తర్వాత బుక్కరాయ. సో మనకి ఇక్కడ ఎవరు అంటే చూడండి, సో మహారాజాదిరాజు అనే బిరుదు ఎవరంటే సో హరిహర రాయ, బుక్కరాయ వీళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించారు, వీళ్ళకు మహారాజాదిరాజు కాదు. సో ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి థర్డ్ పర్సన్ వచ్చేసి హరిహర 2. ఓకే, సో హరిహర 2 అన్నమాట. హరిహర 2 ఇది గుర్తుపెట్టుకోండి, ఇతనికి టైటిల్. హరిహర 2 తర్వాత విరూపాక్ష. వరుసగా ఆర్డర్ ఇచ్చాడండి, హరిహర, బుక్క, హరిహర 2, సో విరూపాక్ష. ఇది ఆర్డర్ అండి. ఓకే, సో ఇది వీళ్ళు సంగమ వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఓకే, సో మనకు ఫస్ట్ డైనెస్టీ ఏంటి, సంగమ డైనెస్టీ, విజయనగరాన్ని రూల్ చేసినటువంటిది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ చూడండి. సో నేమ్ ద బ్రాహ్మణి రూలర్ సో హూ డెత్ యానివర్సరీ సో ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ సో ద హిందూస్ యాజ్ వెల్ యాజ్ ముస్లిమ్స్ ఆఫ్ బీదర్ టౌన్ అంటున్నాడు. ఓకే, సో ఉర్స్ అంటున్నాడు. ఓకే, ఉర్స్ ఫెస్టివల్ వచ్చేసి మనకు హిందూ ముస్లిమ్స్ కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకుంటారండి. హిందూ ముస్లిమ్స్ డెత్ యానివర్సరీ
ఓకే, సో ఎవరి డెత్ యానివర్సరీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. సో ఫిరోజ్ షా అన్నాడు, సో ఫిరోజ్ షా, మొహమ్మద్ షా 1, సో ద నెక్స్ట్ వచ్చేసి అహ్మద్ షా వలీ, సో ద నెక్స్ట్ హుమాయూన్. ఓకే, సో ఎవరి డెత్ యానివర్సరీని ఉర్సులాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఉర్సు ఫెస్టివల్ అంటాం కదా, సో మన కర్నూలులో సెలబ్రేట్ చేస్తారు. సో ద నెక్స్ట్ ఇక్కడ బీదర్లో సెలబ్రేట్ చేస్తారు. సో ఇది ఉర్సు ఫెస్టివల్ అండి. సో అహ్మద్ షా వలీ. ఓకే, సో అహ్మద్ షా వలీ ఇది ఇతని సో గుర్తుపెట్టుకోండి, సో నేమ్ గుర్తుపెట్టుకోండి, మనకు బహుమని సుల్తాన్లు అనమాట. ఓకే, వీళ్ళంతా కూడా. ఓకే, సో ఇది ఇతనికి డెత్ యానివర్సరీ సందర్భంగా సో మనకు ఉర్స్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. మొహరం కూడా, సో మొహరం చూడండి, సో మొహరం కూడా హిందూ ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే షియా ముస్లిమ్స్, మన కుతుబ్ షాహీస్ వచ్చేసి షియా ముస్లిం, ఇండియాలో ఉన్న వాళ్ళు సున్నీ ముస్లిమ్స్, బట్ కుతుబ్ షాహీస్ వచ్చేసి షియా ముస్లిమ్స్లో మనకి హిందూస్ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటంటే మనకు మొహరం అండి. ఓకే, సో ఇది పీర్ల పండుగ అంటాం కదా, సో అది. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా వెయిట్స్ అండ్ ఫెస్టివల్స్ మీద, లిటరేచర్ మీద, క్రోనాలజికల్ ఆర్డర్ మీద, సో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సో ఈ ఏరియాస్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా సో మీకు సక్సెస్ వస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.